ఏదైతే ఇవాళ కరువు తరుముకొస్తుంది అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయో, పర్యావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గత 3 నెలలుగా ఏదైతే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే పద్ధతుల్లో మేము ప్రజల్ని అలర్ట్ చేస్తున్నామని చెప్తూ వ్యవసాయాలే బంద్ పెట్టుకోండి, పెట్టుబడి పెట్టి నష్టపోకండి అని చెప్పి ప్రచారం ఏదైతే చేస్తున్నారో ఆ విషయానికి సంబంధించి స్పష్టంగా మనకు నీళ్లున్నాయి. గోదావరిలో 1,00,000 క్యూసెక్ల నీళ్లు ప్రతిరోజు నిరుపయోగంగా పోతున్నాయి, సముద్రం పాలవుతున్నాయి. కన్నెపల్లి పంప్ హౌజ్లో ఇవాళ మోటార్లు ప్రారంభం చేయొచ్చు. ఆ మోటార్లు ప్రారంభం చేస్తే రోజు 2 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసుకోవచ్చు. మొత్తం తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, మెదక్ జిల్లా, నల్గొండ జిల్లా, అటు కొంత ఆదిలాబాద్ ప్రాంతానికి సంబంధించి లక్షల ఎకరాల భూమిని మనం బ్రహ్మాండంగా సాగు చేసుకోవచ్చు. ఆ నీళ్ళను ఎత్తిపోయండి. దాదాపు 150 టీఎంసీల నీళ్లను నిల్వ చేసుకోగలిగిన రిజర్వాయర్లు కేసీఆర్ గారు నిర్మాణం చేసిండ్రు. కన్నెపల్లి పంప్ హౌజ్ అనేది ఇంటాక్ట్ ఉంది. ఇవాళ ఇట్లా బటన్ ఆన్ చేసినా నీళ్లు బయటపడడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ భూముల్ని కాపాడడానికి కాళేశ్వరం తల్లి సిద్ధంగానే ఉన్నది అని చెప్పి స్పష్టంగా చెప్పిండ్రు, చూపించారు. మీడియా మిత్రుల సాక్షిగా తీసుకుపోయి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూపించారు అక్కడ. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా పాజిటివ్ స్పందన వస్తుందేమో, సానుకూలమైన ఒక ప్రకటన ఏదైనా వస్తుందేమో, మేము ఆలోచిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుందేమో అని చెప్పి ఆశించినాం మేము తెలంగాణ రైతాంగం తరఫున. ఎందుకంటే కేసీఆర్ గారు వారికి వేరే పని ఉండదు. ప్రతి నిమిషం వర్షపాతం ఏముంది, ప్రతిరోజు రైతుల పరిస్థితి ఏంది, ఇవ్వాలే కాదు ఉద్యమ సందర్భంలో కానీ అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ ఏ క్షణమైనా కేసీఆర్ ఆలోచించేది పొద్దుగా లేవగానే చూసేది మొట్టమొదటిగా వర్షాల పరిస్థితి ఏంది, రైతాంగం పరిస్థితి ఏంది, ప్రాజెక్టుల పరిస్థితి ఏంది. నిజమే, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేమందరం పోయినాం, చూసినాం, అడిగినాం, ప్రభుత్వాన్ని మంచిగా విజ్ఞప్తి చేసినాం. కానీ 4 మంత్రులు స్పందించినరు. ఏ ఒక్కరన్నా కనీస జ్ఞానంతో, కనీసం సోయితోని తెలంగాణ బిడ్డలమన్న సోయి కూడా లేకుండా మాట్లాడారు. గవే సొల్లు పురాణం, గదే బూతు పురాణం. 5 ఏళ్ళుగా ఏవైతే రోత మాటలు మాట్లాడుతున్నారో గవే పనికిమాలిన మాటలు తప్ప ఒక్కటి కూడా కొత్త మాట లేదు. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మీరు ఏందో కేసులు, కమిషన్లు, మీ ముండ కమిషన్లు వేసుకోండి, నడుపుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ రైతులకు శిక్ష వేస్తామంటే చేయని పాపానికి ఇది కరెక్ట్ కాదు అనే మాట చెప్పినాం. నిజమే, ఇంకెన్ని రోజులు పడతారా పాత రోతపాట? 1,00,000 కోట్ల అవినీతి, మీ బొంద అవినీతి, ₹1,00,000 కాదు 10 రూపాయల అవినీతిని కూడా తీయలేకపోయినారు. 2.5 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళకి వచ్చింది. మీరు వేసిన కమిషన్నే కోర్టు చెత్తపుట్టలో పడేసింది, దాని నివేదికని. అది బంద్ చేయండి. మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం, కన్నెపల్లి పంప్ హౌజ్ను ప్రారంభం చేస్తే నీళ్లు మొత్తం తెలంగాణలో 7 జిల్లాలకు బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు, సస్యశ్యామలం చేయొచ్చు. ఆ సూపర్ ఎల్నినో ప్రమాదం నుంచి తెలంగాణ రైతాంగాన్ని రక్షించుకోవచ్చు. కేసీఆర్ గారు ఆ ప్రాజెక్ట్ కట్టిందే దీని కొరకు. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టిందే ఈ కరువు పరిస్థితులు వచ్చినప్పుడు రక్షించుకోవడానికి, ప్రజల్ని కాపాడుకోవడానికి, రైతాంగాన్ని కాపాడుకోవడానికి, తెలంగాణ భూముల్ని కరువు కోరల నుంచి బయట పడించుకోవడం కొరకు. ఇవాళ దాని అవసరం తప్పకుండా ఉన్నది. ఇవాళ నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మెదక్ కావచ్చు, గతంలో ఎన్నడూ చుక్కను ఇది చూడని ప్రాంతాలు. మెదక్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లాలోని
ఆలేరు, భువనగిరిలు, సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాలు కావచ్చు, కరీంనగర్లో కూడా అనేక ప్రాంతాలు. ఇవాళ గోదావరి ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతంలో ఉన్న ప్రజలకు